హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం పేజ్ మేకర్లో టైప్ మెనూలో స్టైల్, డిఫైన్ స్టైల్ ఈ 2 ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, జనరల్గా మనము పేజ్ మేకర్లోకి ఒక టెక్స్ట్ అనేది టైప్ చేస్తాం. ఓకే, నేను టైప్ చేశాను అంటే ఇక్కడ దుర్గా ప్రసాద్ అని టైప్ చేశానండి. మరి టైప్ చేసిన టెక్స్ట్కి ఏదైనా స్టైల్ అంటే ఫార్మాట్ స్టైల్స్ మార్చాలంటే దీన్ని సెలక్షన్ చేసి మనకు కావాల్సిన స్టైలు, సైజు, కావాల్సిన కలరు ఈ విధంగా సెట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను డైరెక్ట్గా కంట్రోల్ ప్యాలెట్లో, కలర్ ప్యాలెట్లో ఆప్షన్స్ సెట్ చేస్తున్నాను. సెట్ చేసి దాని స్టైల్ అనేది మారుస్తున్నాను. ఓకేనండి? అంటే నేను ఓడిగా స్టైల్ అనేది మారుస్తున్నాను. అలా కాకుండా మనకి టైప్ మెనూలో ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో పేజ్ మేకర్లో వాడు డిఫాల్ట్గా కొన్ని స్టైల్స్ ఇస్తాడండి. అంటే హెడ్లైన్కి ఎలా ఉండాలి ఫార్మాట్ స్టైలు, సబ్ హెడింగ్కి ఎలా ఉండాలి, క్యాప్షన్కి ఎలా ఉండాలి, అలా కొన్ని స్టైల్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను హెడ్లైన్ అన్నాను, ఇదిగోండి మారిందా లేదా? అంటే వాడు డిఫాల్ట్గా బ్లాక్ కలర్లో, అంటే వాడు డిఫాల్ట్గా హెడ్లైన్ అనేది సైజ్ వచ్చి 30తో ఇక్కడ ఫార్మాట్ అనేది ఇచ్చాడు. ఓకేనండి? అంటే ఇది మనం మార్చలేదండి, ఆటోమేటిక్గా వాడిచ్చిన స్టైల్ అనేది మనం వాడుకున్నాం అంతే. అలానే ఇక్కడ టైప్ మెనూలోనే స్టైల్లో ఇక్కడ క్యాప్షన్ అంటే ఇదొక స్టైల్ అనమాట. అంటే ఇటాలిక్ స్టైల్లో ఉంది, అంటే సైజ్ కొంచెం తక్కువగా ఉంది. ఓకేనండి? అంటే ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే టైప్ మెనూలో కొన్ని హెడ్డింగ్ స్టైల్స్ అనేది వాడు ఇచ్చేసాడండి. అంటే బాడీ టెక్స్ట్ అని, క్యాప్షన్ అని, హెడ్లైన్ అని, సబ్ హెడ్ అని ఇలా ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ మనకి అవసరమైతే వాడుకోవచ్చు, వాడుకోపోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాడిచ్చిన స్టైల్స్ కాకుండా నాకు నచ్చిన ఒక ఫార్మాట్ స్టైల్ అనేది లోపల డిఫైన్ చేయాలి. ఓకేనండి? అంటే నాకు మెజంతా కలర్ ఇష్టం, ఆ కలర్తో సైజ్ వచ్చి 24తో ఎటాలిక్ స్టైల్లో అండర్లైన్తో ఒక స్టైల్ అనేది ముందుగానే డిఫైన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనండి? అంటే ఇక్కడ మనకి బాడీ టెక్స్ట్, క్యాప్షన్ ఇలా కనబడుతుంది కదండి, దాంతోపాటు నాకు కావాల్సిన నేమ్తో లోపల స్టోర్ అయి ఉండాలి. నేను అవసరమైనప్పుడు ఆ నేమ్ క్లిక్ చేశాను అనుకోండి, కావాల్సిన టెక్స్ట్కి ఆ స్టైల్ అనేది అప్లై అయిపోవాలి. అలా ఒక స్టైల్ని మనం డిఫైన్ చేయాలనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసే ఆప్షను డిఫైన్ స్టైల్స్. ఓకేనండి? దీని షార్ట్కట్ Ctrl+3 అనమాట. ఓకేనా? ఈ ఆప్షన్ యూజ్ చేసి మనము ఓన్గా ఒక ఫార్మాట్ స్టైల్ని లోపల డిఫైన్ చేయొచ్చు, లోపల స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి మీరు చేయాల్సిన పద్ధతి ఏంటంటే డిఫైన్ స్టైల్ని ప్రెస్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే న్యూ అనే బటన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక నేమ్ అనేది ఇవ్వాలి. అంటే ఆ స్టైల్ యొక్క నేము, నేను ఇక్కడ నా నేమే ఇస్తున్నానండి, ప్రసాద్ అని ఇచ్చేసి ఇక్కడ అంటే క్యారెక్టర్ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. అంటే ఈ బటన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు నచ్చిన ఫార్మాట్ అంటే ఫాంట్ స్టైలు, సైజు, లీడింగు, కలరు కావాల్సింది పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఫార్మాట్ స్టైల్ వచ్చి ఇంపాక్ట్ ఒకటి పెట్టాను. అలానే సైజ్ వచ్చి నేను ఒక 24 పెట్టాను. అండ్ కలర్ వచ్చి నేను ఇక్కడ సియాన్ తీసుకున్నాను. ఓకేనా? సియాన్ తీసుకున్నాను. అలానే అండర్లైన్ కూడా రావాలండి నా ఫార్మాట్ స్టైల్లో, అండర్లైన్ కూడా సెలెక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, దీని తర్వాత ఈ నేమ్తో ఓకే చేస్తున్నట్టు ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఫైనల్గా మళ్ళీ ఈ నేమ్తో అంటే నాకు కావాల్సిన నేమ్తో ఆ ఫార్మాట్తో ఫైనల్గా మళ్ళీ ఓకేనండి. అలా 3 టైమ్స్ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను టైప్ మెనూలోకి వెళ్ళాను, స్టైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. ఇందులో ప్రసాద్ అనే నేమ్తో స్టోర్ అయిందా లేదా? ఇక్కడ ఓన్లీ ప్రసాదే కాదండి, ఈ ప్రసాద్లో నేను ఇచ్చిన ఫార్మాట్ స్టైల్స్ మొత్తం అప్లై చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దుర్గా ప్రసాద్ అనే వర్డ్ని సెలెక్షన్ చేశాను. సెలెక్షన్ చేసి ఇందాకట్లాగే అంటే స్టైల్ వచ్చి ఇంపాక్టు, బోల్డ్, సైజ్ వచ్చి 24, అండర్లైను ఇవన్నీ కావాలంటే టెక్స్ట్ మోడ్లో ఒక 5 or 6 ఆప్షన్స్ యూజ్ చేయాలి. అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా టైప్ మెనూలోకి వెళ్ళిపోండి, స్టైల్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రసాద్ అనే స్టైల్ ఉంది కదా,
దీన్ని ప్రెస్ చేయండి. చూడండి అప్లై అయిందా లేదా? ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏంటండి, అంటే మనకు నచ్చిన ఫార్మేట్ని ముందుగానే డిఫైన్ చేసి లోపల స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనండి. అంటే ఈ టైప్ మెనూలో స్టైల్ అనేది వాడిచ్చిని వాడుకోవచ్చు. డిఫైన్ స్టైలు మనం ఓన్గా సెట్ చేసి ఒక నేమ్తో ఈ స్టైల్లో యాడ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ పేజ్ మేకర్లో స్టైలు, డిఫైన్ స్టైల్ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయండి. ఓకే వ్యూయర్స్.